ఒక సంవత్సరం క్రితం నేను తెలంగాణలో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ అందరితో సరదాగా కబుర్లు చెబుతుంటే దూరంగా భీకరంగా హారన్ కొడుతూ ఒక లారీ చప్పుడు చేసుకుంటూ వస్తుంది. ఆ లారీ చప్పుడు విని అక్కడ ఉన్న 80 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు అక్కడి నుండి పారిపోయి చీకట్లో దుప్పటి ముసుగు వేసుకొని దాక్కొని గజగజ వణికిపోతున్నాడు. మేమందరం వెళ్లి ఏమైంది తాత అలా దాక్కున్నావని అడిగితే రజాకార్లు వచ్చేస్తున్నారు అంటూ వణికిపోతున్నాడు. అంటే తన 7వ సంవత్సరంలో లారీల్లో వచ్చి రజాకార్లు చేసిన దౌర్జన్య వికృత చేష్టలు చూసి వణికిపోయిన పసివాడు ఇప్పుడు 80 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా ఆ లారీ చప్పుడు విని అంతలా వణికిపోతున్నాడు. అంటే ఆ రోజుల్లో రజాకార్ల ఆకృత్యాలు ఏ స్థాయిలో ఉండేయో అర్థం చేసుకోవాలి. రజాకార్లు అంటే ప్రజల మాన ప్రాణాలను పీల్చి పిప్పి చేసి విందు చేసుకునే మానవ రూపంలో ఉన్న రాక్షస రాబందులు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారత మాత బానిస సంఖ్యల మధ్య నలిగి కుమిలిపోతున్న తరుణంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్వాతంత్ర పోరాట ఉద్యమాలతో దేశమంతా అట్టుడికిపోతున్న సమయంలో నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ సంస్థానంలో మాత్రం స్వతంత్ర పోరాటం ఇంకా పురుడు పోసుకోలేదు. ఎందుకంటే నిజాం రాజు తెల్ల దొరలకు సలాంగిరి చేసి వారికి తన మెడలు వంచి బానిస సామంతుల ఒప్పందం కుదుర్చుకొని నెల నెల కప్పం కడుతూ ఉండేవాడు. అందుకు ప్రతిగా నిజాం రాజ్యంలో ఎక్కడ స్వతంత్ర పోరాట ఉద్యమం జరగకుండా చూడడమే నిజాం రాజు పని. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అనేక గడీలను కేంద్రంగా చేసుకుని పెత్తందారితనం చేసే దొరలు పటేళ్లు పేదల నుండి పన్నులు బలవంతంగా వసూలు చేసి నిజాం రాజుకు కప్పం కట్టేవాళ్ళు. అంతటితో ఆగకుండా పేద ప్రజలకు వడ్డీలకు డబ్బులు ఇచ్చి వాటికి వడ్డీల మీద వడ్డీలేసి ఆ పేదవారు అప్పు తీర్చలేకపోతే ఆ అప్పులకు బదులు వారి పొలాలు లాక్కొని వారి పొలాలలోనే వారిని కూలీలుగా మార్చి వారితో వెట్టి చాకిరి చేయించేవారు. ఆ దొరలు మాత్రం జలసాలు చేస్తూ ఆనందించేవారు. ఆ దొరల గడిల్లో ఆ దొరల చేతుల్లో నలిగి మానాలు కోల్పోయి విగత జీవుల్లా మిగిలిన మహిళల దీనకాతలు కోకొల్లలు. ఆ దొరల పెత్తందారి కబంధ హస్తాల నుండి బానిసలా బతుకుతున్న నిజాం ప్రజలను ఆ బానిస సంఖ్యల నుండి విముక్తి చేయాలని అందరి జీవితాలకు వెలుగులు తేవాలని కొంతమంది ఉద్యమకారులు కలిసి ఆంధ్ర జనసంఘం అనే విప్లవ సంఘాన్ని 1921వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అదే సంస్థ 1930లో ఆంధ్ర మహాసభగా నామకరణం చెందింది. ఆ దొరల పెత్తందారికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం కూడా మొదలైంది. గ్రామంలో యువకులు ఆ తెలంగాణ సాయుధ సంఘం సభ్యులుగా ఏర్పడి ఆయుధాలు సమకూర్చుకొని దొరల మీద యుద్ధం మొదలుపెట్టి పోరాటం చేశారు. ఆ పోరాట ప్రభావానికి కొన్ని చోట్ల దొరలు గడీలు వదిలి పొలిమేరలు దాటి పారిపోయారు. 1938వ సంవత్సరంలో నిజాం రాజు దగ్గర సైనిక అధికారిగా పనిచేసి రిటైర్ అయిన బహదూర్ యార్ జంగ్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ MIM అనే పార్టీని స్థాపించి అందులో ముస్లిం యువకులను చేర్చుకొని వారికి ఆయుధ తర్ఫీదులు ఇచ్చి సైన్యంగా తయారు చేశాడు. యార్ జంగ్ మంచి వక్త. అతని ఉపన్యాసాలు విని నిజాం రాజు జంగ్ కు బహదూర్ అని బిరుదునిచ్చి సత్కరించాడు. 1935వ సంవత్సరంలో జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకారంగా నిజాం రాజు తన సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ప్రజల రక్షణ కోసం జంగ్ సైన్యాన్ని నిజాం రాజు ఉపయోగించుకున్నాడు. MIM పార్టీలోని సైన్యానికి జంగ్ రజాకార్లు అని నామకరణం చేశాడు. రజాకార్ అంటే శాంతి రక్షకులు, శాంతి కోరుకునే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. అప్పుడు బాగా ఉధృతంగా మారిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి నిజాం రాజు ఈ రజాకార్లను వినియోగించుకోవాలని జాంగ్ ను కోరితే జంగ్ అందుకు వ్యతిరేకించాడు. అప్పటికి రజాకార్ల సంఖ్య 50,000కు చేరింది. అలీగర్ విశ్వవిద్యాలయంలో లా చదివిన కాసిం రజ్వీ రజాకార్ సంఘంలో చేరి ఇప్పటికే కమాండర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ ముస్లిం రాజ్యం కావాలని నినాదాలు ఇస్తూ రజాకార్లను రెచ్చగొడుతూ ఉండేవాడు. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో 80% మంది హిందువులే ఉండేవారు. కాసిం రజ్వీ తీవ్రవాద సిద్ధాంతాలను జంగ్ పూర్తిగా వ్యతిరేకించేవాడు. జాంగ్ సిద్ధాంతాలు అప్పటికి ఆఖరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి రుచించలేదు. 1946వ సంవత్సరంలో బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద మరియు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అప్పుడు MIM సంస్థకు రాక్షస మనస్తత్వం కలిగిన కాసిం రజ్వీ నాయకుడయ్యాడు. కాసిం రజ్వీ MIM నాయకుడు అవ్వగానే అనన్ మాలిక్ అనే నినాదాన్ని ప్రజలలో ప్రాచుర్యం చేయించాడు. అనన్ మాలిక్ అంటే నేనే రాజు అని అర్థం. రజాకార్లు అందరూ అనన్ మాలిక్ అంటూ నినాదాలు చేస్తూ వీధుల వెంట తిరుగుతుంటే ప్రజలు భయభ్రాంతులతో పారిపోయేవారు. హైదరాబాద్ సంస్థానం ముస్లిం రాజ్యంగా మార్చాలని, హిందువులందరినీ ముస్లింగా మార్చాలని కనిపించిన ప్రతి హిందువును చిత్రహింసలు చేసేవారు రజాకార్లు. కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో సాగించిన దమనకాండ తలుచుకుంటే నేటికి వెన్నులో వణుకు పుడుతుంది. పంటలు పండక పన్నులు కట్టలేని వారిని చేతివేళ్ల కింద మాంసం కత్తిరించి గోర్లు పీకి వికృతానందం పొందేవారు రజాకార్లు. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. పసిపిల్లలను గాల్లోకి విసిరి కత్తులతో గుచ్చి వికట్టహాసాలు చేసేవారు. రజాకార్ల పేరు చెబితేనే ప్రజలు గజగజ వణికిపోయేవారు. రజాకార్లు ఊర్ల మీద పడి దోచుకొని స్త్రీలను మానభంగం చేసి మగవారిని నరికి గుట్టలుగా పడేసి ఊర్లను తగలబెట్టేవారు. కార్ల సాయంతో ప్రజల ఆస్తులు దోచుకొని నిజాం రాజు ప్రజల రక్త మాంసాలతో ఆధునిక భవంతులు విలాసవంతమైన వాహనాలు పెంచుకుంటుంటే ప్రజలు మాత్రం కరువు కాటకాలతో ఆకలితో శుష్కించుకుపోయేవారు. వీళ్ళ దురాగతాల గురించి ఉపన్యాసాలు ఇచ్చే పోరాట యోధులను ఇళ్ల నుంచి బయటికి ఈడ్చుకుంటూ లాక్కొని వచ్చి ఊరు మధ్యలో నరికి చంపే
చంపేవాళ్ళు. తమ పత్రికల ద్వారా రజాకార్లు చేసే అరాచకాలను ప్రచురించి ప్రజలలో చైతన్యం కలిగించే పత్రికా ముద్రణశాలలను తగలబెట్టి ముద్రణ అధికారులను కాల్చి చంపేసేవారు. 1947 ఆగస్టు 15న ఎంతో మంది స్వాతంత్ర యోధుల పోరాట పటిమ వల్ల భారతదేశానికి స్వాతంత్రం లభించింది. భారతదేశ ప్రజలందరూ స్వాతంత్రం వచ్చిందని పండుగలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం రాజు నిరంకుశ పాలనలో మగ్గిపోతూనే రజాకార్ల అరాచకాలతో నలిగిపోతూనే ఉన్నారు. ఎందుకంటే అప్పటికి నిజాం రాజ్యం భారత యూనియన్ లో కలవకుండా స్వతంత్రంగా ఉండేది. ప్రజలు నిజాం రాజ్యాన్ని భారతదేశంలో కలపాలని కోరుకునేవారు. నిజాం రాజు మాత్రం నిజాం రాజ్యాన్ని పాకిస్తాన్ లో కలపాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో కలపాలని ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కాసిం రజ్వీ తన పైశాచిక రజాకార సేనతో ఉద్యమాలను అణిచివేసేవాడు. ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని ఉద్యమిస్తూ భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రజలలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతూ వందే మాతరం నినాదాలతో ఉద్యమాలు చేస్తున్న ఆంధ్ర మహాసభ్యులకు పూర్తిగా మద్దతు నిలిచేవారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వారిని అందరినీ లారీలకి జీపులు కట్టి రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్లి దారుణాతి దారుణంగా చిత్రహింసలు చేసి పాశవికంగా చంపేవారు రజాకార్లు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. హైదరాబాద్ ని పాకిస్తాన్ లో కలపాలని, ఇది ముస్లిం రాజ్యమని, ఈ ముస్లిం రాజ్యాన్ని పాకిస్తాన్ లోనే కలపడానికి నిజాం సిద్ధంగా ఉన్నాడని నిజాం రేడియోలో కాసిం రజ్వీ ఆవేశంగా ప్రసంగించేవాడు. ఆ ఉపన్యాసాలు విని తెలంగాణ యువత ఆవేశంగా ఊగిపోతూ ఆయుధాలు సమకూర్చుకొని రజాకార్లతో ఆయుధ పోరాటానికి సిద్ధమై ప్రతి ఊరికి రక్షక వలయంగా నిలబడేవాళ్ళు. సెప్టెంబర్ 2, 1947 నాడు వరంగల్లో అన్ని సమావేశాలను సభలను అనుమతి నిరాకరించింది నిజాం ప్రభుత్వం. అయినా ఆ చుట్టుపక్కల గ్రామాలలో రైతులు, యువకులు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పరకాలలో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 1500 మంది ప్రజలు జాతీయ జెండాలు ఎగురవేస్తూ సెప్టెంబర్ 2, 1947న పరకాలకు చేరుకున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని విమోచన ఉద్యమకారులు భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఆ పరకాల ప్రాంతమంతా పరవశంతో పులకరించిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రజాకారులు పరకాల చేపల బండ దగ్గర జరుగుతున్న సమావేశం మీద దాడి చేసి ఉద్యమకారుల మీద ప్రతాపం చూపించారు. కత్తులతో, బరిసెలతో, తుపాకీలతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. 13 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో 6 మరణించారు. మరో 3 ఉద్యమకారులను రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టి తుపాకులతో కాల్చి అతి దారుణంగా చంపారు. ఇంకా 200 మందికి పైగా స్వతంత్ర ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ కన్నా దారుణమైన సంఘటనగా నిలిచిపోయిన ఈ పరకాల మారణకాండను చరిత్రలో మరుగుపరిచే ప్రయత్నం కొంతమంది చేశారు. ఇప్పటికీ రంగాపూర్ గ్రామంలో నిర్మించిన అమరధామంలో ఉండే శిల్పాలు ఆనాటి దారుణ మారణకాండను కళ్లకు కట్టినట్లు చూపెడతాయి. ఇప్పటికీ రజాకారులు నిజాం నవాబును శాసించే స్థాయికి ఎదిగిపోయారు. భారతదేశంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిపోయే రైళ్లను కూడా తగలబెట్టేవారు. కాసిం రజ్వీ తన ప్రసంగాలతో హిందువులకు తమను తాము పాలించుకోవడం చేత కాదు, రజాకారుల జెండా ఎర్రకోట మీద ఎగరవేస్తూ అంటూ చెలరేగిపోయేవాడు. 1948 మే 22న మద్రాస్ నుండి బొంబాయి వెళ్లే రైలుపై గంగాపూర్ స్టేషన్ లో దాడి చేశారు. 1940 జనవరిలో కరీంనగర్ జిల్లా మందాపురం కొండల్లో ఆంధ్ర మహాసభ సభ్యులు భూపతి రెడ్డి, పి ప్రభాకర్ రెడ్డితో సహా 8 మంది విప్లవకారులను రజాకారులు దారుణంగా కాల్చి చంపారు. అలాగే నల్గొండ జిల్లా రేణిగుంట గ్రామంలో 26 మందిని కాల్చి చంపారు. గుండ్రపల్లిలో 1948 జూలై 19న 21 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. పాంతర్ల పహాడ్, బెహరంపల్లి, కూతుగల్లు గ్రామాలు దోచుకున్నారు. నిజాం సంస్థానానికి చెందిన పరకాల గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని భారతీయ యూనియన్ లో విలీనం చేసినట్లు ప్రకటించుకున్నారు. రజాకారులు నిజాం భూభాగం నుండి పరకాల గ్రామంపై కాల్పులు జరిపారు. భారత సైన్యం అక్కడికి రావడంతో అక్కడి నుండి పారిపోయి వచ్చారు. 1948 జనవరి 10 తారీఖున బీబీనగర్ పక్కన ఉన్న గ్రామంలో జరిగిన ఒక విందుకు హాజరైన కాసిం రజ్వీ తన అనుచరులతో జీబులో వెళ్తూ 5 లారీల్లో అనన్ మాలిక్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు బీబీనగర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి నినాదాలు సరిగ్గా అర్థం కాక బీబీనగర్ రైల్వే స్టేషన్ లో ఉన్న కొంతమంది యువకులు ఆ నినాదాలు ఆంధ్ర మహాసభ సభ్యులు చేస్తున్న నినాదాలు అనుకొని బీబీనగర్ రైల్వే స్టేషన్ లో వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. అక్కడున్న ప్రజలందరూ వందే మాతరం, వందే మాతరం అంటూ చేసే నినాదాలతో రైల్వే స్టేషన్ దద్దరిల్లిపోయింది. అదే ఆనందంతో, ఆవేశంతో కొంతమంది యువకులు ఆంధ్ర మహాసభ్యులకు స్వాగతం పలకాలని వందే మాతరం నినాదాలతో పరిగెడుతూ వెళ్లి రజాకార్ల వాహనాల దగ్గరికి వెళ్లారు. అక్కడ లారీల్లో ఉన్న రజాకార్లను చూసి భయంతో పరిగెడుతూ కొంతమంది బీబీనగర్ రైల్వే స్టేషన్ లోపలికి, కొంతమంది బీబీనగర్ ఊర్లోకి పారిపోయారు. వందే మాతరం నినాదం విన్న పగతో రగిలిపోయిన కాసిం రజ్వీ ఆదేశాలతో రజాకార్లు బీబీనగర్ రైల్వే స్టేషన్ ని పూర్తిగా తగలబెట్టి అక్కడి నుంచి బీబీనగర్ ఊర్లోకి వెళ్లేసరికి బీబీనగర్ ఊరు మొత్తం భయంతో పారిపోయారు. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు బీబీనగర్ ఊర్లో ఇళ్ల మీద పడి ధనం, బంగారం దోచుకొని ఆ ఇల్లు తగలబెడుతూ ఆఖరికి ఆ గ్రామ దేవత విగ్రహం మీద ఉన్న ఆభరణాలు కూడా దోచుకొని మొత్తం తగలబెట్టి వెళ్లిపోయారు. బీబీనగర్ లో జరిగిన దాని గురించి తెలుసుకొని తన పత్రికలో ప్రచురించినందుకు ఆ పత్రికా ప్రచురణకర్త షాయూబ్ ఉల్లా ఖాన్ గారిని 1948 ఆగస్టు 22వ తారీఖున వారు తన ప్రెస్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర
దగ్గర రజాకార్లు దారుణంగా కాల్చి చంపారు. ఆగస్టు 28, 1948 రోజున చరిత్రలో రక్తాక్షరాలతో రాయబడిన సంఘటన అదే బైరాన్పల్లి విధ్వంసకాండ. ఆ రోజు రజాకార్లు బైరాన్పల్లి గ్రామం మీద దాడి చేసి చాలా మందిని చంపి ఆ శవాలను గుట్టలుగా వేసి ఆ ఊరి మహిళలను వివస్త్రాలను చేసి ఆ మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించిన హృదయ విదారక సంఘటన జరిగింది. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన సైనిక దాడితో నిజాం నవాబు పటేల్ ముందు మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేశాడు. ఆ సమయంలో చాలా మంది రజాకార్లు సామాన్య ప్రజలలో కలిసిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. భారత సైన్యం కాసిం రజ్వీని అరెస్ట్ చేసి బీబీనగర్ విధ్వంసం కేసులో శిక్ష విధించింది. 1957వ సంవత్సరం వరకు శిక్షను అనుభవించిన కాసిం రజ్వీ తర్వాత విడుదలై తన ఎంఐఎం పార్టీని ఓవైసీకి అప్పగించి పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు. కాసిం రజ్వీ నిరాధారణకు గురై చాలా రోజులు దుర్భర జీవితం గడిపి 1970 జనవరి 15 తారీఖున మరణించాడు. తెలంగాణ ప్రజల మాన ప్రాణాలు వాడుకొని వాళ్ళ జీవితాలను నిస్తేజంగా నిర్వీర్యంగా చేసిన ఈ రాక్షస సేన రజాకార్ల చరిత్ర గురించి భావితరానికి తెలియచేయాలని చేసిన చిరు ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.